అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద యావత్ తెలంగాణలో ఉన్న నేతలంతా ఫోకస్ పెట్టారు. ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పి అంత డైలమాలో ఉన్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో మనకు చాలా సర్వేలు చూసాం. సో ఐపీఎస్ అని చెప్పి కటాకార్తిక్ సీనియర్ జర్నలిస్ట్ కటాకార్తిక్ గారు ఇచ్చారు. సో కొన్ని సర్వేలు మనం చూస్తున్నాం. సో ఎవరికి ఇదిగా వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా అక్కడ బీఆర్ఎస్కే ఫర్గా ఉంది జూబ్లీ హిల్స్. సో కాంగ్రెస్ ఒక రకంగా జనాల్ని మెప్పించలేకపోయింది ఈ 1.5 ఇయర్ పరిపాలనలో అనేది ప్రజల్లో స్పష్టంగా వస్తున్న మాట. సో ఇలాంటి నేపథ్యంలో మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అనే పేరుతో ఒక కొత్త సర్వే వచ్చింది. మీ టైం ఎక్కువ నేను ల్యాక్ చేయను, చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను జస్ట్ ఇన్ 2 minutes. సో ఎర్రగడ్డ ఇది అంటే ఒక సర్వే ఇచ్చేసి ఏదో బీఆర్ఎస్కి 42 కాంగ్రెస్కి 32 అట్లా ఇవ్వటం కాదు. సో ఇది డివిజనల్ వైజ్గా చేసిన సర్వే. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు ఏంటి అనేది దాని గురించి మీకు క్రిస్టల్ క్లియర్గా చూపిస్తా. సో చూడండి ఒకసారి. ఎర్రగడ్డ డివిజన్లో 760 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. అండ్ షేక్పేట్లో వచ్చేసి 780 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. యూసఫ్గూడలో 520 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. అండ్ వెంగళరావు నగర్ 550 శాంపుల్స్, బోరబండలో 790 శాంపుల్స్, రెహమత్ నగర్లో 780 అండ్ శ్రీనగర్ కాలనీలో 510. సో మొత్తం కలెక్ట్ చేసిన శాంపుల్స్ ఎన్నయ్యా అంటే 4690 శాంపుల్స్ కలెక్ట్ చేశారు. సో దీని ఫౌండర్ ఎవరంట? మూర్తి విఆర్ అంట, సాస్ గ్రూపు ఫౌండర్ కూడా. సో వీళ్ళు చేసింది ఏంటంటే ఆల్ ద శాంపుల్స్ వర్ కలెక్టెడ్ ఆన్ ఫీల్డ్ ఓన్లీ, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఓటర్స్, నో ఆన్లైన్ ఎస్ఎంఎస్ టెలిఫోనిక్ శాంపుల్స్ ఆర్ ఎంటర్టైన్ టు నో ద మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్. సో అన్నీ కూడా డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళే చేశాము. సో ఎస్ఎంఎస్లు కానీ ఫోన్ చేసి కనుక్కోవడం కానీ అలాంటివి ఏం చేయలేదని చెప్తున్నారు. సో ఫైనల్గా ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్తుందంటే ఇది కూడా మళ్ళీ డివిజనల్ వైజ్గా. సో ఎర్రగడ్డ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎర్రగడ్డలో కాంగ్రెస్కి 43%, బీఆర్ఎస్కి 47%, బీజేపీకి 8%. సో ఇంకా అదర్స్ని తీసేద్దాం, అదర్స్లు లిస్టుల్లో కూడా లేరు కాబట్టి తీసేద్దాం. సో మెయిన్ పార్టీస్ ఎవరైతే వాళ్ళ గురించి చెప్పుకుందాం. అండ్ షేక్పేట్కి వస్తే 48% కాంగ్రెస్కి ఉంది, 45% బీఆర్ఎస్కి ఉంది, 5% మాత్రమే బీజేపీకి ఉందన్నమాట. అండ్ యూసఫ్గూడ విషయానికి వస్తే కాంగ్రెస్కి 43%, ఇటు బీఆర్ఎస్కి 48%. సో బీఆర్ఎస్కి ఇక్కడ ఎర్రగడ్డలో ఎక్కువ ఉంది అండ్ యూసఫ్గూడలో ఎక్కువ ఉంది. బీజేపీకి వచ్చేసి 7% మాత్రమే. అండ్ వెంగళరావు నగర్కి వస్తే కాంగ్రెస్కి ఎక్కువ ఉంది, సో 45%, అండ్ బీఆర్ఎస్కి వచ్చేసి 43%, బీజేపీకి వచ్చేసి 8.5%. అండ్ నెక్స్ట్ బోరబండకు వద్దాం. బోరబండ డివిజన్కి వస్తే కాంగ్రెస్కి 43%, బీఆర్ఎస్కి 47%, అండ్ బీజేపీకి వచ్చేసి 7.5%. అండ్ రెహమత్ నగర్ కాంగ్రెస్కి 48% అండ్ బీఆర్ఎస్కి 44%, బీజేపీకి 6%. ఫైనల్గా శ్రీనగర్ కాలనీ విషయానికి వస్తే 43% కాంగ్రెస్కి, 47% బీఆర్ఎస్కి, అండ్ బీజేపీకి వచ్చేసి 7.5% మాత్రమే. సో ఇవి జస్ట్ ఓవరాల్గా కాదు, ఏ డివిజన్కి అయితే అక్కడ ఓటర్లు మాట్లాడారో ఇంటరాక్ట్ అయిన తర్వాత వచ్చిన సర్వే. అండ్ ఫైనల్గా విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు అనే విషయం మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ చెప్తున్న ఈ సర్వే ప్రకారం బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. 46.5% బీఆర్ఎస్కి ఓట్ షేరింగ్ ఉంది. అండ్ ఈ కాంగ్రెస్కి 42.5% అండ్ బీజేపీకి 8.25%. ఇంకా అదర్స్ ఇండిపెండెన్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, సో వాళ్ళకి 2.75% వాళ్ళకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. సో ఫైనల్గా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ సర్వే తేటతెల్లం చేస్తుంది. సో మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ చేయండి. గ్రౌండ్ రెస్పాన్స్ కూడా నాకు కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. చూస్తున్నాను మనం టీవీ.